హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ జోహి ఛానల్. కార్తీక మాసంలో మేము పౌర్ణమి రోజు మాకు దగ్గరలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళామండి. సో ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమైతే చేసామో కంప్లీట్ వ్లాగ్ అంతా కూడా నేను షేర్ చేశానండి. ఎవరైతే కోటిలింగేశ్వర దేవాలయంకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ డీటెయిల్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో తప్పనిసరిగా వీడియో చివరి వరకు మాత్రం చూడండి. సో మార్నింగే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. 6:30, 7 o'clock కల్లా మేము స్టార్ట్ అయ్యామండి. కార్తీక మాసంలో పౌర్ణములు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నెలంతా చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఆ పౌర్ణమి రోజు ఒక్కరోజన్నా చేస్తే నెల మొత్తం చేసిన పుణ్యం వస్తుందని అంటారు కదా. సో అందుకని మా హస్బెండ్ని ఎలాగోలా ఫోర్స్ చేసి ఆ ఒక్కరోజు మాత్రం మార్నింగ్ లేచేలాగా చూశాను. ఇలా బయటికి వెళ్తున్నామంటే డెఫినెట్గా లేస్తారు కదా అని అదే రోజు ప్లాన్ చేసామన్నమాట. సో ఇక్కడ మేము క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము, స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ అక్కడి నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో వెళ్ళామన్నమాట. ట్రైన్ అయితే బడ్జెట్లోనే ఉంటుంది, జోహి ఉన్నాడు కాబట్టి కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది అటు ఇటు మూవ్ అవడానికి అని చెప్పేసి మేము ట్రైన్ అయితే ఎక్కేసి వెళ్ళామండి. డైరెక్ట్గా కోటిలింగేశ్వర టెంపుల్కి ట్రైన్స్ అయితే ఉన్నాయండి. సో మేము అందుకనే ట్రైన్ ఎక్కి వచ్చేటప్పుడు కూడా అలాగే వద్దామని అనుకున్నాము. కానీ వచ్చేటప్పుడు అలా రావాలనిపించలేదు, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాం కాబట్టి బస్ ఎక్కేసి వచ్చేసాం అనమాట. ట్రైన్ అయితే బడ్జెట్లో అయిపోతుందని చెప్పి అన్నాను కదండి. సో అందుకని ఈచ్ వన్ 20 రూపీస్ అండి, ముగ్గురికి 60 రూపీసే అనమాట టికెట్. ఇప్పుడు మేము ఎక్కబోయే ట్రైన్ ఏంటంటే బెంగళూరు టు మరికుప్పం ట్రైన్ అనమాట. 1 hourలో జర్నీ అండి. కోచ్ నెంబర్ 7 D4, కోచ్ నెంబర్ 8 D5, కోచ్ నెంబర్ 9 D6, కోచ్ నెంబర్ 10 E1, కోచ్ నెంబర్ 11 S1, కోచ్ నెంబర్ 12 S2. ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో అసలు ప్లేసే లేదండి. జోహి ఉన్నాడు కదా అని చెప్పి సీట్ కూడా ఎవరు ఇవ్వలేదు. సో జోహికి అయితే నిద్ర వచ్చేస్తుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్ మేము దిగింది కోరమంగల్ దగ్గర దిగామన్నమాట. కోరమండల్ నుంచి బస్సు ఉంటుందన్నమాట టెంపుల్కి. సో బస్సు ఎక్కేసి అక్కడ డైరెక్ట్గా దిగేయచ్చు. యాజ్ యూజువల్గా జోహి ఎక్కడున్న ఏదో ఒకటి కొనిపెట్టాలి కాబట్టి వాడు రెడీ అయిపోయాడు. இஸ்ராயல் நடந்து வருகின்ற அந்த போர்க்குழப்பங்களிலிருந்து அமைதி தர நம்மை ఒక బస్సు వస్తే మేము బస్సు అయితే ఎక్కేసామండి. రూట్ అయితే ఏమీ తెలియదండి, ఎక్కడ దిగాలో ఏంటో ఏం తెలియదు. బట్ ఆ బస్సులో ఉన్న కండక్టరు పక్కనున్న ప్యాసింజర్స్ మాత్రం ఎలా దిగాలి, ఏ టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అన్ని గైడెన్స్ అయితే ఇచ్చారండి. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంతకీ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదండి. కోటిలింగేశ్వర దేవాలయము కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కమ్మసంద్ర గ్రామంలో ఉందండి. కమ్మసంద్ర గ్రామాన్ని పూర్వం ధర్మస్థలి అని కూడా పిలిచేవారంట. ఈ ఆలయంలో మెయిన్ దేవుడు ఎవరుంటారంటే శివుడు. ఇక్కడ 108 అడుగుల భారీ శివలింగము, 32 అడుగుల పెద్ద బసవన్న విగ్రహం ఉందండి. ఈ శివలింగం మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద శివలింగం అని చెప్పేసి వికీపీడియాలో చూసి చెప్తున్నానండి. ఈ దేవాలయానికి ఒక హిస్టరీ కూడా ఉందండి. అదేంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే ఒక భక్తుడు ఉండేవాడంట. ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారంట. ఇతను మంచి స్వభావం కలిగి ఉండేవాడు, కానీ నాస్తికుడంట. శివుణ్ణి చిన్నప్పటి నుంచి అవమానించేవాడంట. అతనికి ఒక కుస్తీ పాఠశాలలో నడిపేవాడంటండి. అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివునికి గొప్ప భక్తుడయ్యాడంట. ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుణ్ణి దర్శించినప్పుడు ఆ ఆలయంలో దీపాలన్నీ ఆరిపోయాయంట. దానికి కారణం మంజునాథుడే అని అందరూ తిట్టారంట.
అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి చెందిన మహారాజు అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపం మళ్ళీ ప్రకాశించేలాగా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్పాడంట. అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వరపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడగానే అవి మునుపెన్నడూ లేనంత కాంతివంతంగా వెలిగాయంట. అతను తన జీవితకాలంలో శివుని 1,000,000 సార్లు అవమానించాడని నమ్మాడంట. అందుకని భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి 1,000,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్ఠించాడు అని చెప్పి అంటారు. అందువల్ల ఆ ఆలయానికి కోటిలింగేశ్వరం అని పేరు వచ్చిందంటండి. ఆలయ నిర్మాణానికి స్వయంగా స్వామి సాంబశివమూర్తి 1880లో నిర్మించారంటండి. ఈ ఆలయానికి సంబంధించిన భక్త మంజునాథ కథ మొత్తం కూడా శ్రీ మంజునాథ అనే పేరుతో దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఒక సినిమా కూడా తీశారంటండి. ఇక్కడ చాలా ఉన్నాయి. తీసుకో, ఇక చూడు చాలా ఉన్నాయి. ఏంటో పట్టిందే పట్టదు. ఏదో ఒకటి తీసుకో, ఫస్ట్ ఏదో ఒకటి తీసుకో. ఏంటో ఏదో ఒకటి ఫస్ట్ ఇప్పుడు కొనిపెట్టాలి. చిన్నది తీసుకో, లోపల ఎలా చేయరు, తీసేసుకుంటారు మళ్ళీ. చిన్నదైతే ఓకే, పెద్దవి జోహి దర్శనం అయ్యాక చూద్దాంగా. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే జోహి స్టార్ట్ చేశాడండి, మమ్మీ బొమ్మలు కొనిపెట్టు, బొమ్మలు కావాలి అని చెప్పేసి. సో ఓకేలే, మళ్ళీ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని వచ్చాక కొనుక్కుందామంటే వాడు వినడండి. సో అందుకని ఏడుపు స్టార్ట్ చేశాడు. ఏదో ఒకటి కొనిస్తే ఏడుపు ఆపేస్తాడు కదా అని చెప్పేసి మా అమ్మను మా హస్బెండ్ ఆ బొమ్మల దగ్గర ఉన్నారు. నేనైతే కౌంటర్ దగ్గర టికెట్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అని ఇటు చూడటానికి అయితే వచ్చానండి. ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. టికెట్ కాస్ట్ 20 రూపీస్ పెట్టారు. అంటే ఒక్కొక్క పర్సన్కి 20 రూపీస్ అనమాట. లోపల ఉన్న లింగాలు అన్నీ చూడొచ్చు, అభిషేకం కూడా చేయించుకోవచ్చు. కానీ లోపల ఏదైనా అభిషేకం చేయించుకోవాలంటే ఎక్స్ట్రా మనీ మనం పే చేస్తే వాళ్ళు వాటర్తో కానీ వాటర్ లేదంటే మిల్క్ అయితే మిల్క్తో చేస్తున్నారండి. ఇక్కడ నుంచి లైన్ అండి. మేము మార్నింగే వచ్చాం కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువ అనిపించింది. ఉన్నారు జనం కానీ తక్కువ అనిపించింది. ఈవినింగ్ అయ్యే టైంకి పౌర్ణమి గడియలు వస్తున్నాయి కాబట్టి ఈవినింగ్ రష్ బాగా పెరిగిపోయిందండి. సో ఆ రోజు పౌర్ణమి ప్లస్ మండే కూడా వచ్చింది కాబట్టి బాగా రష్ అయితే ఉంది. చూడండి అన్ని శివలింగాలండి టెంపుల్ అంతా కూడా. ఇప్పుడు మన పేరుతో కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు అంటండి. కానీ 4000 మనీ పే చేస్తే అప్పుడు ఒక శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారంట. పూజలు జరుగుతూ ఉంటాయి కూడా. సో బయట నుంచి 365 వత్తులు, పువ్వులు, సాంబ్రాణి పొలలు ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, అవన్నీ కూడా ఇక్కడే వెలిగించేసి సాంబ్రాణి పొలలు కానీ ఇంకేమన్నా చేసే ఇక్కడే పూజ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారండి. సో మేము కూడా వచ్చాం కదా టెంపుల్కి అని చెప్పి, యాక్చువల్గా పౌర్ణమి ఆ రోజు మార్నింగ్ లేదు కదా, వచ్చాం కదా టెంపుల్కి అని చెప్పేసి వెలిగించేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఈ ఆలయం యొక్క డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణగా 108 అడుగుల ఎత్తు కలిగినటువంటి శివలింగము, ఇంకొకటి 35 అడుగులు ఎత్తు కలిగిన నంది విగ్రహం ఉందండి. ఇదంతా 15 ఎకరాల విస్తీర్ణంలో
1,00,000 శివలింగాలు ఉన్నాయని చెప్పంటారు. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో కోటి లింగాలు ఉండవు, 1,00,000 లింగాలు ఉంటే ఉంటాయంటండి. నంది విగ్రహం 60 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు, 4 అడుగులు ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్పై ఏర్పాటు చేయబడిందంటండి. ఈ ప్రాంగణంలో వివిధ దేవతల కోసం 11 చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయంట. లింగానికి దగ్గరలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయబడిందండి. దీన్ని అభిషేకాన్ని చేయడానికి ఉపయోగిస్తారంట. విగ్రహాల ఎత్తు 1 అడుగు మధ్యలో ఉంటుందంటండి. ఇక్కడ మళ్ళీ గెస్ట్ హౌస్ ఉన్నాయి, కళ్యాణ మండపం ఉన్నది, ధ్యానం చేసుకోవడానికి కూడా ఒక హాల్ ఉందండి, బృందావనం ఉంది. ఆలయానికి పక్కనే మళ్ళీ ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా ఏర్పాటు చేశారు. ఆసియాలో అతిపెద్ద ఎత్తైన శివలింగం ఉన్నందున ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందంటండి. దాదాపు 100 లక్షల లింగాలు ఇక్కడ ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారైతే. అయితే వీటిలో 6.5 lakhs వరకు కూడా లింగాలు ఉన్నాయంటండి. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే మనకి ఈ టెంపుల్లో ఎవరెవరు కనిపిస్తారంటే శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఒకే చోట ఉంటారు. అలా ఎక్కడ వేరే చోట మనమైతే చూడము. ఈ టెంపుల్లో మాత్రం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక చోటే ఉంటాడు. మళ్ళీ వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఇంకొక సైడ్ అయ్యప్ప స్వామిది, ఆంజనేయ స్వామి, కన్నికా పరమేశ్వరి, పార్వతి, లక్ష్మీదేవులు, అష్టలక్ష్ములు కూడా ఉన్నారు. నవగ్రహాలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ సపరేట్గా ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. సంతోషి మాత, మంజునాథ స్వామి. నెక్స్ట్ గుళ్ళో వినాయకుడి గుడి ముందు భారీ బెళోపత్రం కూడా ఉందండి. నాగలింగ వృక్షాలు కూడా ఉన్నాయి. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అనుకుంటారో అక్కడ ఉయ్యాలు కడుతున్నారు. బట్ 1000 రూపీస్ పే చేయాలంటండి. ఆలయంలో పూజించడానికి పవిత్రమైన దారాన్ని తీసుకుని ఈ చెట్టుకు కడతారంట. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పేసి బయట ఉంది ఒక చెట్టు, అక్కడ కడుతున్నారు. అక్కడికి రోజు 100ల సంఖ్యలో భక్తులు వస్తున్నారండి. ఆలయంలో నిత్య సేవ, అన్నదానం ఉంటుందంటండి. పేదలకి వస్త్రదానం కూడా జరుగుతుందంట. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో దసరా సందర్భంగా ఇక్కడ రథోత్సవము, జాతర కూడా చేస్తారంటండి. ఇవి టెంపుల్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అండి. మేము ఇంకా దర్శనం అయితే చేసేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ అయితే సెర్చ్ చేసుకుంటున్నాం. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3-4 ఫొటోస్ దిగితేనే కదా ఒక సాటిస్ఫాక్షన్ కదండి. సో దట్ అందుకే ఆ చెట్టు దగ్గర కొంచెం బాగుంది, జోహి కూడా ఆడుకోవడానికి అని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఎండ అయితే మామూలుగా లేదండి, దంచి కొడుతుంది. అసలు బెంగళూరులో ఎండ తెలియలేదు, ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం బాగా వేడిగా అనిపిస్తుంది. సో ఆ చెట్టు దగ్గర కూర్చున్నాము. జోహి కూడా కాసేపు ఆడుకుంటాడులే అని చెప్పేసి. ఇంకా ఈ ప్లేసెస్లో చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. సో మేము కూడా ఒక పర్సన్ అడిగి ఫొటోస్ అయితే దిగేసామండి. ఓ మంచి 3-4 ఫొటోస్ అయితే అయిపోయినాయి. జోహి శివలింగాలు చూడగానే మమ్మీ శివలింగాలు బాహుబలి సినిమాలో ఉన్నాయి కదా, ప్రభాస్ లేపింది ఇదే కదా అని చెప్పి అంటానే ఉన్నాడు. వాడు కూడా అలా ట్రై చేశాడండి. Next, Rahi. 3463. 3463. 3463. Mama, ఇక్కడ నేను దాక్కున్నాను. జోహితో కాసేపు సరదాగా ఏదో ఆడుకున్నామండి. వాడికి మాతో ఆడుకోవాలని ఉంటుంది కదా. పైకి ఎక్కకూడదు. డాడీ దగ్గరికి
టెంపుల్లో ఏడుస్తున్నాడని చెప్పి మా అమ్మ మధ్య మధ్యలో వాటర్ ఎక్కువ తాగిచ్చింది అనమాట. సో అందుకని వాడికి వాష్రూమ్ వస్తుందని చెప్పేసి జోహిను వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మ నేను మాత్రం వేరే సైడ్ లైన్లో నుంచి వస్తున్నాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, ఆపోజిట్లో మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసుకుని దర్శనం చేసుకుని మేమైతే వెళ్తున్నాము. జోహినును వాళ్ళ డాడీ మాత్రం ఇంకా టెంపుల్ అవుట్ సైడ్కి వెళ్ళిపోయారు, మాతో పాటు రాలేదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని రావడానికి చాలా లేటు పడుతుందండి. లోపల ఏంటంటే అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ. ఇక్కడ సంతోషి మాత టెంపుల్ అండి. ఇక్కడ పాండురంగ స్వామి, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు. బయటేమో శివలింగానికి అభిషేకం చేస్తున్నారు మన పేరుతో మనీ ఇస్తే అన్నమాట. లోపల అందరినీ దర్శనం చేసేసుకుని బయటకు వస్తే పెద్ద శివలింగము, ఆపోజిట్లో నంది విగ్రహం ఉందండి. చూడండి చాలా పెద్దగా కట్టారు, చాలా బాగుందండి. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదండి రైట్ సైడ్న, వీడియో తీయలేదు నేను సరిగ్గా. ఆ చెట్టుకి కడితే కనుక రెడ్ క్లాత్ ఏదో కడుతున్నారు, మన కోరికలు తీరతాయి అంటండి. అందుకనే ఒక నమ్మకం అని చెప్పి కడుతున్నారు. కనిపించే విగ్రహం ఉంది కదా నంది విగ్రహము, నంది విగ్రహం ఆపోజిట్లో 108 అడుగుల శివలింగం, పెద్ద శివలింగం అండి. టెంపుల్లో మాత్రం మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫోటో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇక్కడ, కాబట్టి లోపలైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, బట్ ఇక్కడ అలౌడ్ కాబట్టి హ్యాపీగా అందరూ ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు. జోహిని వాళ్ళ డాడీ మేము దర్శనం చేసుకుని వచ్చేసాము, వాళ్ళు రాలేదు కదా, సరే ఈ ప్లేస్ చూడలేదు కదా అని చెప్పి మేము వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. అదీను బయట సెక్యూరిటీ గార్డు లోపలికి అలౌ చేయట్లేదంట, సో దట్ అందుకనే రావడానికి ఇబ్బంది అయింది. కానీ ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేసి లోపలికైతే వచ్చేసారు. ఇంక ఇక్కడ 2-3 ఫొటోస్ అయితే దిగేసామండి. ఎండ మాత్రం మామూలుగా లేదండి, అసలు కింద నేల అవడం వల్ల పైన ఎండకి అసలు సమ్మర్లా ఫీలింగ్ అనిపించింది, అంత బాగా అనిపించింది ఎండ కూడా. ఇంకా ఇక్కడ కాసేపు అలా అయితే కూర్చుని పోయామండి దర్శనం అది అయిన తర్వాత. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పక్కనే ఉన్న టెంపుల్స్ ఉన్నాయి, చూడటానికి వెళ్దామా అని అనుకున్నాం. కానీ ఆ రోజు ఫాస్టింగ్ అవ్వడం వల్ల నాకైతే ఎనర్జీ లేదు. ఎనర్జీ లేకపోయినా సరే వచ్చాం కదా ఇంత దూరం, మళ్ళీ ఈ ప్లేస్కి రాం కదా, కవర్ చేసుకుని వెళ్దాం అనుకున్నాము. అప్పటికే ఇంకా మేము కూర్చునే టైంకి 2:33 అలా అయిపోయిందండి. సర్లే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించాలే, ఫాస్టింగ్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికి వద్దులే అని చెప్పేసి రిటర్న్ అయ్యి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నాము. మా అమ్మ జోహి వాళ్ళ డాడీ రెస్ట్ తీసుకుంటుంటే కూర్చుని, జోహి మాత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణలు ఇక్కడ చేస్తున్నాడండి. సో అక్కడ శివలింగం ఉంటే ఆ శివలింగం చుట్టూతా తిరుగుతున్నాడు ప్రదక్షిణలు. ఇక్కడ కనిపిస్తున్న శివలింగం వేరే సైడ్ అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందు చూసింది ఒక శివలింగం, ఒక నందీశ్వరుడు. ఇప్పుడు పక్కనే మళ్ళీ శివలింగము, నందీశ్వరుడు, ఇట్లా ఇది కూడా అదే హైట్లో ఉందండి ఈ శివలింగం కూడా.
మనం బయటికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. సో ఇక్కడ శనీశ్వరుడు ఆలయం ఉందండి. నెక్స్ట్ సాయిబాబా ఆలయము. ఇంకా రైట్ సైడ్ను మీరు చూసుకుంటే కనుక లైన్గా గ్లాస్ బాక్సెస్లో ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా అష్టలక్ష్ములు అమ్మవార్లండి. మధ్యలో ఒక శివలింగం, ఆపోజిట్లో నందీశ్వరుడు ఉన్నారు. సో ఇక్కడి నుంచి మనకి ఇంకా ఎగ్జిట్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ఇక్కడున్న లింగాలు ఏమి కూడా టచ్ చేయొద్దని చెప్పి అన్నారు. కానీ జోహి దర్శనం చేసుకునేటప్పుడు ఒక శివలింగాన్ని పట్టుకుని నేను తీసుకెళ్తాను ఇంటికి అని చెప్పి ఏడుస్తానే ఉన్నాడు. బయట ఒక శివలింగం కొనుక్కుని లోపల పెట్టండి అని చెప్పి తీసుకెళ్ళాము. కానీ జోహి మాత్రం అది ఇంటికి తీసుకొచ్చేసాడు. అక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు, ఏడుస్తున్నాడు. సో ఇక్కడి నుంచి ఎగ్జిట్ అండి. టెంపుల్లో దేవుడి దర్శనం తప్ప మిగిలిన అన్నీ కూడా మీరు డెఫినెట్గా చూసారని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి రాకుండానే హ్యాపీగా ఇంట్లో ఉండే వీడియోలు అయితే చూసేసారండి. ఇది ఇంకా అవుట్ సైడ్ షాపింగ్ ఉంటుంది కదా, ఏ టెంపుల్స్ అయినా కూడా అలాగే షాపింగ్ ఉన్నాయన్నమాట, దేవుడికి సంబంధించినవి అన్నీ. ఇంకా బయట పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని గేమ్స్, అంటే 2-3 గేమ్స్ అయితే పెట్టారండి. వాటిలో మనవాడు ఎప్పుడు కూడా ఆ స్లైడ్ ఉంటుంది కదా, ఆ స్లైడు, ఇక్కడ హార్స్ కూడా ఉంది. హార్స్ మీద ఎక్కుతాడేమోనని అనుకున్నాం, కానీ వచ్చేటప్పుడు వాడికి భయం వేసింది, ఎక్కలేదండి. ఇంకా ఈ స్లైడ్ మాత్రం నేను ఎప్పుడు జారిపోతా అని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు. సో కాసేపు వాడు ఆడుకున్నాడు. 1 అవర్ వరకు టైం ఇచ్చారు. హాఫ్ అన్ అవరు 10 మినిట్సేనండి. కానీ వీడు ఆడుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. 50 రూపీసే టికెట్ అండి, కాస్ట్ కూడా తక్కువ అనిపించింది. జోహిని ఎక్కిద్దామని చెప్పి వాళ్ళ డాడీ అనుకున్నాడు, కానీ వాడికి భయము. ఎక్కుతానని చెప్పి అక్కడ వరకు వచ్చాడు, కానీ ఎక్కనని చెప్పేసి వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి పౌర్ణమి కదా. సో చూడండి మూన్ ఎంత బ్రైట్గా కనిపిస్తున్నారు. నా ఒక్కదానికైనా లేకపోతే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందో తెలియదు, కానీ పౌర్ణమి రోజు మూన్ వీడియో తీయడం అన్నా, మూన్ ముందు ఒక 5 మినిట్స్ నుంచోటం అన్నా చాలా ఇష్టం అండి. పీస్ఫుల్గా అనిపిస్తుంది అలా మూన్ను చూస్తుంటే. సో అందుకని ఎవ్రీ మంత్లో మాత్రం అలా ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను, ఏదో సాటిస్ఫాక్షన్ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ కదా. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు పౌర్ణమి కాబట్టి ఒక చిన్నపాటి దీపావళి లాగా చేసుకుంటారు కదా పౌర్ణమి అంటే. సో అందుకని అట్లాగే నేను దేవుడికి పూజ చేసుకుని దీపాలు అయితే పెట్టేశానండి. ఇక్కడి నుంచి శివాలయంకి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు వెలిగిస్తారు అందరూ. మేము కూడా అలాగే వెళ్దామని అనుకున్నాము, కానీ జర్నీ చేసి వచ్చేసరికి నాకు అంత ఓపిక లేదండి ఫాస్టింగ్ అవ్వడం వల్ల. సో అందుకని ఇంట్లోనే తులసి మొక్క ముందు 365 ఒత్తులు, అంటే అక్కడ శివాలయంలో వెలిగించారు కదా మళ్ళీ ఎందుకు అని చెప్పి అనుకుంటారేమో, కాదు పౌర్ణమి గడియలు అప్పుడు లేవు కదండి, ఈవినింగే కదా పౌర్ణమి అంటే, ఈవినింగే కదా వెలిగించాల్సింది ఫాస్టింగ్ ఉండి. సో అందుకని మార్నింగ్ ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ మాత్రం ఇంకా నేను మా హస్బెండ్ పిల్లాడు కలిసి వెలిగించేసామండి ఒత్తులు. ఇంకా కార్తీక పౌర్ణమి ఎలా అయితే ఇలా అయిపోయింది.
దివాళీకి తెచ్చిన క్రాకర్స్ అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు బాగా వెలిగించారండి, మా ఇంటికి దగ్గరలో వాళ్ళందరూ కూడా. కానీ దివాళీకి తెచ్చిందే చాలా తక్కువ క్రాకర్స్, జోహి అప్పుడే వెలిగించేశాడండి. సో అందుకే లేవు. నెక్స్ట్ ఎల్లో, వెరీ గుడ్. నెక్స్ట్ రెడ్, దిస్ వన్ గ్రీన్, వెరీ గుడ్. దిస్ వన్ రెడ్. జోహి సో నైస్, సో నైస్, సో నైస్. ఎక్కడ తీసుకొచ్చినాయి? అక్కువే. ఈ చిన్న లైట్స్ దివాళీకి అని చెప్పి డిమార్ట్లో తీసుకున్నామండి. ఇక్కడి నుంచి 3వ కార్తీక సోమవారం శివాలయం వీడియో అండి ఇది. సోమవారం కదండి, చాలా బాగా చేశారు టెంపుల్లో మాత్రం. ఈ టెంపుల్ ఓల్డ్ టెంపుల్, కొన్ని ఇయర్స్ హిస్టరీ అయితే ఉందంటండి. ప్రీ ప్లానింగ్స్ ఏమీ లేకుండా అప్పటికప్పటికే అనుకుని వచ్చామండి టెంపుల్కి. టెంపుల్ మొత్తం కూడా దీపాలతో అలంకరించేశారండి, చాలా బాగా చేశారు. అక్కడున్న విగ్రహాల్లో కానీ లోపల కానీ శివాలయములో శివలింగం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా దీపాలు పెట్టారు. నేను వచ్చే టైంకి నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఈ చెట్టు దగ్గరకు వచ్చి వెలిగించేసేద్దాములో లోపల చాలా రష్ ఉంది అని చెప్పి అనుకున్నాను. నా తర్వాత ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలామంది వచ్చేసారు, రష్ కూడా పెరిగిపోయింది. చాలా సాటిస్ఫై అయ్యామండి దర్శనం అయిన తర్వాత మాత్రం. ఏంటి అన్ని దీపాలు చూడటానికి మనం అదే టైంలో మనం కూడా వెలిగించడానికి అదృష్టం ఉండాలి కదండి. సో అదృష్టంగానే భావించి హ్యాపీగా ఫీల్ అయ్యామండి. కార్తీక మాసం ఆకాశ దీపం అండి. సో మీరు కూడా చూసేయండి, వీడియో తీశాను నేను. లోపల చూడండి ఎంత బాగా పెట్టారు దీపాలన్నీ కూడా. టెంపుల్లో దర్శనం అయితే అయిపోయిన తర్వాత అక్కడ శివలింగం లాగా పెట్టిన దీపాల దగ్గర ఒక ఫోటో దిగాలనిపించిందండి. కానీ ఆ రష్లో అసలు పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి జస్ట్ వీడియో తీసేసుకుని వచ్చేసామండి ఇంకా మేము. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదు. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.